చూస్తే భగవద్గీతలో 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగంలో 10వ శ్లోకం, కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. సో భగవానుడు 7వ శ్లోకం నుంచి ఈ ఆసురి సంపత్తు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు. ముందు శ్లోకంలో వాళ్ళు అల్పబుద్ధి కలిగి ఉండి నాస్తిక భావాలని ఆశ్రయించి క్రూరమైన పనులు చేస్తూ జగత్తుకి వాళ్ళకి కూడా అహితమైన పనులు చేస్తున్నారు అని చెప్పారు అంటే మంచి కాని పనులు. ఇప్పుడు అంటున్నారు ఇటువంటి వాళ్ళకి విపరీతమైన కోరికలు ఉంటాయి. దుష్పూరం, కామం ఆశ్రిత్య దుష్పూరం అంటే అవి తీర్చుకోవడానికి కూడా కష్టమైన కోరికలు. సో అటువంటి కోరికలను ఆశ్రయించి అవి తీర్చుకునే పనిలో ఉంటారు. దాని వల్ల పైకి మంచి వాళ్ళగా నటిస్తూ వాళ్ళ పని చాలించుకోవడానికి, వాళ్ళ పని తీర్చుకోవడానికి, వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి మంచి వాళ్ళగా నటిస్తారు. సో దంభము అంటే పైకి మాత్రం సత్ప్రవర్తన చేస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం కపటంతో మోసంతో ఉంటారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇస్ రాంగ్. సో అలా ఉండి పైగా దంభ మానమదాన్వితాః, మానము అంటే అభిమానం, అదేంటంటే గర్వంతో ఉంటారు, అట్లాగే పొగరుతో ఉంటారు. సో ఈ విధంగా కపటము, మోసము, పొగరు, గర్వం, ఆ లోపల ఇంటెన్షన్ మాత్రం అలా ఉంటుంది, పైకి మాత్రం మంచిగా నటిస్తూ ఉంటారు. ప్లస్ ఇంటర్నల్ గా ఏంటి, వాళ్ళ కోరికలు తీర్చుకోవాలి. సో భగవానుడు ముందు చెప్పినట్టు కొంతమంది అసలు దేవుణ్ణి నమ్మరు, కానీ అటువంటి వాళ్ళకి ఏంటి ఇక్కడ మోహ గృహీత్వ. సో ఏంటి, వాళ్ళు మోహము అంటే వివేకము, బుద్ధిలో వివేకం లేని వల్ల ధర్మ అధర్మ విచక్షణ ఉండదు. సో వాళ్ళు విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటారు, మంచా చెడా అసలు ఆలోచించరు ఇంకా. కానీ కొంతమంది అసద్గ్రాహాన్ అనే వర్డ్ వాడారు. అంటే కొంతమంది ఏంటి, దేవతా భావన ఉంటుంది, బట్ ఒక క్షుద్ర దేవతని పట్టుకుని అదే ఫైనల్ దేవత అని చెప్పి ఆ క్షుద్ర దేవతకి పూజలు చేస్తూ ఉంటారు. అశుచివ్రతాః. సో ఆ క్షుద్ర దేవతకి కోరికలు తీర్చుకోవడానికి వ్రతాలు అవి చేపట్టి విపరీతమైన పూజలు చేస్తూ అదేంటంటే శాస్త్రంలో ఉందని చెప్పి వాదిస్తూ ఉంటారు. సో భగవానుడు ఈ విధంగా వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. సో వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుందో నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు. క్లీం కృష్ణాయ నమః.